What is public service? How are trustworthiness, fortitude demonstrated by public servants? Provide examples. Suggest 3 ways to prevent corruption. సో ఈ క్వశ్చన్లో మనకి ముఖ్యంగా 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ పబ్లిక్ సర్వీస్, సెకండ్ వచ్చేసి ట్రస్ట్ వర్తినెస్ అండ్ ఫార్టిట్యూడ్ పబ్లిక్ సర్వెంట్స్కి ఎలా డెమాన్స్ట్రేట్ అవుతుంది అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ ఎగ్జాంపుల్స్తో అనమాట. అలానే ఏదైనా ఒక 3 వే ఫార్వర్డ్స్ కరప్షన్ని ప్రివెంట్ చేయడానికి మనం సజెస్ట్ చేయాలి. ఇది థర్డ్ పార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్ ప్రిపేరింగ్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. మన కొత్త సిరీస్ హాట్ 25లో భాగంగా మనం రెగ్యులర్గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. వేరే మనం ఆల్రెడీ 19 క్వశ్చన్స్ వండర్ఫుల్గా కవర్ చేసి పెట్టుకున్నాము. ఇఫ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అండ్ మన జర్నీలో మనం చాలానే ముందుకు వచ్చేసాం. టుడే వీఆర్ గోయింగ్ టు కవర్ 20th క్వశ్చన్. అండ్ మనం యూనిట్కి వచ్చేసి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు అద్భుతంగా ఈ సిరీస్ని ఫాలో అవుతూ ఎగ్జామ్స్లో కాన్ఫిడెంట్గా మంచి మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా? అలానే హాట్ 25 యొక్క పీడిఎఫ్స్ అని సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. If possible, please go through it. So let us start our discussion by understanding the structure once. ఇంట్రడక్షన్ లో మనం ఏం చేస్తాము అంటే పబ్లిక్ సర్వీస్ ని డిఫైన్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గవర్నమెంట్ అఫీషియల్స్ సొసైటల్ వెల్ఫేర్ కోసం వర్క్ చేస్తారు అని చెప్పి మనం మెన్షన్ చేస్తాము. అలానే ఎథికల్ ఫౌండేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. వాల్యూస్ లైక్ ట్రస్ట్ వర్తినెస్, ఫార్టిట్యూడ్ విచ్ ఆర్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ కదా. సో వాటిల్ని మనం ఇక్కడ మళ్ళీ మనము డిస్కస్ చేసుకుంటాము ఇన్ బ్రీఫ్ అన్నమాట. Where such values are essential to ensure justice, equality and development అని కూడా మనం మెన్షన్ చేస్తాము. సో బాడీలో మనం ఏం చేస్తాము అంటే ట్రస్ట్ వర్తినెస్ యాజ్ వెల్ యాజ్ ఫార్టిట్యూడ్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది మనం హైలైట్ చేస్తాము 2 డిఫరెంట్ పార్ట్స్ లో. అలానే థర్డ్ పార్ట్ లో వచ్చేసి మనము కరప్షన్ ప్రివెంట్ చేయడానికి కొన్ని రిఫార్మ్స్ సజెస్ట్ చేస్తాము. సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్, ట్రస్ట్ అండ్ కరేజ్ ని ఒక మోరల్ కంపాస్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ గా యాక్ట్ అవుతుంది అనేది మనం హైలైట్ చేస్తాము. అలానే మనం సజెస్ట్ చేసిన రిఫార్మ్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కావచ్చు, వాటి మీద స్ట్రెస్ చేస్తూ అకౌంటబుల్ గవర్నెన్స్ క్రియేట్ అవుతుంది అని కూడా మనం ఒక వే ఫార్వర్డ్ ఇస్తాం అనమాట. మీన్ వైల్ మీకు కాంటెంట్ వర్ది అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మాకు కూడా మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు రావాలని, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలని ప్రోత్సాహంగా ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి మనం ఇంట్రడక్షన్ చూసుకుందాము. పబ్లిక్ సర్వీస్ రిఫర్స్ టు యాక్టివిటీస్ performed by individuals in government or public institutions to promote welfare of society. So welfare of society ni promote cheyadaniki individuals at the time of public institutions ante government officials basically chese acts ne public service antaru anamata. For example manaki ikkada roles in administration కావచ్చు, పోలీసింగ్ లో కావచ్చు, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, పబ్లిక్ హెల్త్ అప్లిఫ్ట్ చేయడంలో కావచ్చు, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఎథికల్లీ ఇట్ రిక్వైర్స్ ఫెయిర్నెస్, ఇంటెగ్రిటీ, డెడికేషన్. సో ఎథికల్ రిలవెన్స్ కూడా మనం ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పబ్లిక్ సర్వెంట్ హోల్డ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ డెలివరింగ్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ డెవలప్మెంట్ టు ఆల్. సో మూవింగ్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ, బేసికలీ వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్ ద ట్రస్ట్వర్తినెస్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ అనమాట. సో ట్రస్ట్వర్తినెస్ అంటే బేసికల్లీ మనకి ఒక పర్సన్ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఆనెస్ట్ గా ఉండడం, రిలయబుల్ గా ఉండడం, గవర్నెన్స్ పైన లేదంటే అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకంతో ఉండడం, అకౌంటబుల్ గా ఉండడం, పీపుల్ కి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, పబ్లిక్ సర్వెంట్ కావచ్చు, పీపుల్ కి జవాబుదారీతనంగా ఉండడము ఇన్ ఆల్ దేర్ యాక్షన్స్ అనమాట. సో పబ్లిక్ సర్వెంట్స్ కి ట్రస్ట్ వర్తి ఉంటే ఆ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే దే యాక్ట్ ఫెయిర్లీ, అప్హోల్డ్ ద లా వితౌట్ ఎనీ బయాసెస్ అనమాట. వాళ్ళు లా అప్హోల్డ్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, ఏ బయాసెస్ లేకుండా. అలానే పవర్ ని మిస్యూజ్ చేసుకోకుండా ఉండడానికి ట్రై చేస్తారు. అలాంటి థింగ్స్ అన్ని కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఓకేనా? పబ్లిక్ ఫండ్స్ అన్ని కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా మేనేజ్ చేస్తారు. అండ్ ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తారు. అండ్ ఆనెస్ట్ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా గౌరవిస్తారు. పర్సువేషన్ అనే ఎథికల్ వాల్యూతోని వాళ్ళు ముందుకెళ్తారు అనమాట. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తో ఆన్సర్ ని మనం సబ్స్టాన్షియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ప్లీజ్ గో త్రూ దిస్ ఎగ్జాంపుల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ తో ఒకసారి మీరు చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీకు తెలుసు, మనం ప్రీవియస్ లెక్చర్స్ లో మనం డీటెయిల్ గా చాలా ఎగ్జాంపుల్స్ కవర్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ లో డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో అడ్రస్ చేయడానికి ట్రై చేయండి. మనం ఖచ్చితంగా రెస్పాన్స్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫార్టిట్యూడ్. ఫార్టిట్యూడ్ ఇస్ ద మోరల్ కరేజ్ to do what is right even in the face of danger, pressure or adversity.
సో ఇట్ ఈస్ బేసికలీ ద మోరల్ కరేజ్. మనం ఎప్పటి నుంచో మోరల్ కరేజ్ గురించి చాలా సార్లు మాట్లాడుకొని డిస్కస్ చేసుకుని ఉన్నాము. సో ఫార్టిట్యూడ్ ఈస్ బేసికలీ దట్ ఆస్పెక్ట్ అనమాట. మనకి రైట్ అని తెలిసినప్పుడు ఈవెన్ ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్స్ లో కావచ్చు, డేంజర్ లో కావచ్చు, ఎనీ అడ్వర్సిటీ టైంలో కావచ్చు, మనం ఆ రైట్ ని అప్లిఫ్ట్ చేయడానికి ముందుంటాం కదా, అదే మోరల్ కరేజ్ అనమాట. సో ఏ పబ్లిక్ సర్వెంట్ కి అయితే ఫార్టిట్యూడ్ ఉంటుందో వాళ్ళు బ్రైబ్స్ యాక్సెప్ట్ చేయరు, అలానే అన్ఎథికల్ పొలిటికల్ ప్రెషర్స్ ని ఎంకరేజ్ చేయరు. సో ఒక రాంగ్ డూయింగ్ ని ఎక్స్పోజర్ చేయడానికి ఎలాంటి భయపడరు అనమాట. డెస్పైట్ ఆఫ్ పర్సనల్ రిస్క్, ఏదైనా రిస్క్ ఉందని తెలిసినా కూడా ఇది రాంగ్ డూయింగ్ అనే విజిల్ బ్లో చేయడానికి ఎప్పుడు ముందుంటారు. అలానే కంటిన్యూస్ సర్వీస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ జోన్ ఆర్ డ్యూరింగ్ క్రైసిస్, ఎలాంటి క్రైసిస్ వచ్చినా కూడా వాళ్ళ సర్వీస్ డెలివరీ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. Again, pause the video and go through all these examples. Now coming to the third part of the question, 3 ways to prevent corruption. మనకి వే ఫార్వర్డ్ చేయమన్నారు, సజెస్ట్ చేయమని అడిగారు కదా. సో ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ త్రూ డిజిటల్ గవర్నెన్స్ అనమాట. డిజిటైజేషన్ మినిమైజెస్ డిస్క్రిషన్ అండ్ ఇంప్రూవ్స్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ ట్రాన్సాక్షన్స్. సో డిజిటైజేషన్ అనేది మనకి పబ్లిక్ ట్రాన్సాక్షన్స్ లో ఒక అకౌంటబిలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, ట్రాన్స్పరెన్సీ అనేది పెంచుతుంది అనమాట. గవర్నెన్స్ మెజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఫైల్ ట్రాకింగ్, ఈ టెండరింగ్ కావచ్చు, డిజిటల్ పేమెంట్స్ కావచ్చు, రియల్ టైమ్ డాష్ బోర్డ్ అండ్ గ్రీవాన్స్ పోర్టల్స్ కావచ్చు, ఇవన్నీ మనకి బెస్ట్ సర్వీస్ డెలివరీగా చాలా బాగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కీమ్స్ లైక్ డిజిటల్ ఇండియా మిషన్ అండ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ కావచ్చు, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు. ఇప్పుడు రీసెంట్లీ మనం ఆల్రెడీ పిఎఫ్ ఫండ్స్ కూడా ఎవరైనా పెన్షన్స్ తీసుకోవాలన్నా కూడా ఆన్లైన్ లోనే అప్లై చేసుకునే ప్రావిజన్ వచ్చింది మనకి. ఆన్లైన్ లోనే త్రూ ఆన్లైన్ మనకి అకౌంట్ లో డబ్బులు పడిపోవడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ట్రాన్స్పరెన్సీ బిట్వీన్ ద గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ అనమాట, విచ్ విల్ యాక్ట్ యాజ్ ట్రస్ట్ గెయినింగ్ ఫ్యాక్టర్ బిట్వీన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ జనరల్ పబ్లిక్ అనమాట. అలానే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే, ఎవరైనా మోరల్ కరేజ్ తో ఇక్కడ రాంగ్ జరుగుతుంది ఇన్స్టిట్యూషన్ లో అని మనకి అగేనిస్ట్ గా నించున్న వాళ్ళకి థ్రెట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పొలిటికల్ ప్రెషర్స్ కావచ్చు, వాళ్ళ జాబ్ రిస్క్ లో పడుతుంది అన్న ఒక ప్రెషర్, బెదిరింపులు కావచ్చు, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఫేవర్ గా చేయడానికి మనకి విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనకి ఉంది, విచ్ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ గవర్నెన్స్. సో ఎంపవర్స్ ఓవర్సైట్ బాడీస్ లైక్ లోక్పాల్స్ అండ్ లోకాయుక్స్ కూడా మనం ఇక్కడ చూసాము. ఆల్రెడీ లోక్పాల్స్ అండ్ లోకాయుక్స్ ఆర్ ద మోడల్స్ ఫర్ యాంటీ కరప్షన్ అనేది మనం ప్రీవియస్ లెక్చర్స్ లో కవర్ చేసుకున్నాము. ఇఫ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. సో ఫైనల్ గా మనము ఫైనల్ పార్ట్ ఆఫ్ ది బాడీలో మనం ఏవి అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నాము అంటే, లెజిటిమేట్ వే ఫార్వర్డ్స్ తో పాటు ఎథికల్ రిఫార్మ్స్ అనేవి కూడా అడ్మినిస్ట్రేషన్ లో, గవర్నెన్స్ లో చాలా ఇంపార్టెంట్. Like ethical governance must be part of civil service attitude, which will promote work culture కావచ్చు, ethical beliefs తోని, empathy తోని పీపుల్ కి సర్వీస్ చేయడానికి సివిల్ సర్వెంట్స్ ఎప్పుడు సిద్ధంగా ఉండాలని మనం వే ఫార్వర్డ్ చేయడం కావచ్చు. సో ఇలాంటివి మనం ఎప్పుడు కూడా ఎండింగ్ ఆఫ్ ది బాడీలో మనం మెన్షన్ చేస్తే ఒక డీసెంట్ వైండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. వై? బికాస్ స్టార్టింగే మనం ఎంత స్ట్రాంగ్ గా స్టార్ట్ చేస్తున్నాం అనేది ఎంత ఇంపార్టెంటో, కన్క్లూజన్ కూడా మనం ఎంత స్ట్రాంగ్ గా కన్క్లూడ్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మెజర్స్ లైక్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు కావచ్చు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎథిక్స్ ఇంటిగ్రేట్ చేయాలి అని మనం మెన్షన్ చేయడం కావచ్చు. అలానే కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఇంటెగ్రిటీ బేస్డ్ మెట్రిక్స్ యాడ్ చేయవచ్చు. అలానే సెపరేట్ గా ఎథిక్స్ డిపార్ట్మెంటల్ కమిటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అని మనం వే ఫార్వర్డ్ ఇవ్వడం కావచ్చు. ఇట్ విల్ యాక్చువల్లీ యాక్ట్ యాజ్ అన్ ఐ క్యాచర్ ఫర్ ద ఎగ్జామినర్ అనమాట. ఎందుకంటే మనము ఆల్రెడీ ముందు సర్వీస్ లో లేని ఎగ్జాంపుల్స్ అనేవి, వే ఫార్వర్డ్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు సంథింగ్ న్యూ థింక్ చేస్తున్నారు అనేది మీకు ఎగ్జామినర్ కి తెలుస్తుంది అనమాట. నౌ కమింగ్ టు ద కన్క్లూజన్, నౌ trustworthiness and fortitude forms the moral backbone of the public service. Preventing corruption requires governance reforms that promote transparency, protect whistleblowers, fosters ethical leadership. సో మీరు ఇక్కడ ఫస్ట్ 2 lines ఆఫ్ ద ఇంట్రడక్షన్ లో మీరు గమనిస్తే క్వశ్చన్ లో యూజ్ చేసిన కీవర్డ్స్ అన్ని మనం యూజ్ చేసాం. లైక్ ట్రస్ట్వర్తీనెస్ యూజ్ చేసాం, ఫార్టిట్యూడ్ యూజ్ చేసాం, ఓకేనా. సో పబ్లిక్ సర్వీస్ యూజ్ చేసాం. కరప్షన్ ని ప్రివెంట్ చేయడానికి వే ఫార్వర్డ్స్ అడిగారు కదా, సో ప్రివెంటింగ్ కరప్షన్ కూడా మనం మెన్షన్ చేస్తాం. అండ్ మనం రాసిన ఆన్సర్ తో లైక్ ట్రాన్స్పరెన్సీ, విజిల్ బ్లోవర్స్, ఎథికల్ లీడర్షిప్, ఇవన్నీ మనం బాడీలో మెన్షన్ చేసాం కదా, దాంతోని పైలప్ చేసాం అనమాట.
అండ్ ఆల్ టుగెదర్ మనము స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని అప్లిఫ్ట్ చేస్తున్నాం అనేది మనము కన్క్లూజన్ లో యాడ్ చేస్తున్నాం, విచ్ బికమ్స్ ఫోర్స్ ఫర్ జస్టిస్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ని ఎన్ష్యూర్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని మనం కన్క్లూడ్ చేస్తాం. ఐ హోప్ మీకు ఈ లెక్చర్ బాగా అర్థమైంది అని, కొన్ని న్యూ ఇన్సైట్స్ వచ్చాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. Try to write such wonderful answers in your exams as well. All the best for the upcoming exam.